ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి శుక్ర గ్రహాలు, కర్కాటక రాశిలో బుధ గ్రహం, కన్యా రాశిలో కేతు గ్రహం, కుంభరాశిలో శని వక్రస్థితి, అలాగే మీన రాశిలో చంద్ర రాహు గ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలో శనిగ్రహం వక్రస్థితి, అలాగే 2వ స్థానంలో చంద్ర రాహు గ్రహాలు, 3వ స్థానంలో కుజగ్రహం, 4వ స్థానంలో గురుగ్రహం, 5వ స్థానంలో రవి శుక్ర గ్రహాలు, 6వ స్థానంలో బుధగ్రహం, అలాగే 8వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి కొంత మంచి ఉపయోగకరమైనటువంటి పద్ధతిలో పరిస్థితులు ఉంటున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సరైన ఆలోచనలు చేయగలుగుతారు. మరి అన్ని రకాల విషయాల్లో కూడా గతంలో కంటే కొద్దిగా స్పీడ్ పెరుగుతుంది. మరి గతంలో తీసుకునే నిర్ణయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటే వాటన్నిటి ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోగలుగుతారు. మంచి అనుకూలమైన స్థితి ఈ వారంలో కనపడుతుంది. అలాగే ధన యోగాదులు బాగా అనుకూలపడతాయి. రావాల్సిన ధనం సకాలంలో అందుబాటులోకి వస్తుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత కలుగుతుంది. గృహ వాహన యోగాదులు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా క్రయ విక్రయాదులు చేసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా సకాలంలో అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. విద్యార్థులకి బాగా అనుకూలమైన స్థితి ఉంది. అలాగే సంతానం గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా అనుకూలమైన స్థితి ఉంది. ఈ వారం రుణ సంబంధించిన విషయాలు కానీ ఆరోగ్యపరమైన విషయాలు కానీ పెద్దగా ఇబ్బంది పెట్టకుండా మంచి అనుకూలమైన స్థితినే చూడగలుగుతాం. అలాగే శత్రు భావం ఉన్న వాళ్ళు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంది. మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధికరమైన పరిస్థితిలో కనపడుతున్నాయి. అలాగే భాగ్యస్థితి వృద్ధికరంగా ఉంటుంది. మనం ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. ఈ వారం రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే మంచి స్థితిగతుల్ని చూడగలుగుతాం. ఈ వారం చివరిలో ఇంకా బాగా అనుకూలమైన పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ ధర్మం అన్నీ కూడా అనుకూలపడతాయి. మరి వ్యాపారం కానీ వృత్తి కానీ చేసేవాళ్ళు కూడా ఈ కుంభరాశి వాళ్ళలో మంచి శుభ లక్షణాలని ఈ వారం చూడగలుగుతారు. మరి చేసిన పనులకి మంచి గుర్తింపు, కీర్తి, ప్రతిష్టలు అన్నీ కూడా కలిగే అవకాశం కూడా ఉన్నది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు, మాట పట్టింపులు వస్తే వాటిని పెద్దగా పట్టించుకోకుండా వాటిని రెట్టించి దాన్ని అనవసరమైన ఇబ్బందులకి కలగజేసుకోకుండా దాన్ని చిన్న చిన్న విషయాలని పెద్దగా చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. సహజంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో ఏదో ఒక మనస్పర్ధలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాటిని మాత్రం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వారం రోజులు వృత్తి, ఉద్యోగ, వ్యాపారం లక్షణాలు ఉన్నవాళ్ళు దాన్ని కొద్దిగా జాగ్రత్తగా పాటించండి. వారం చివరిలో మార్పులు జరుగుతాయి. అలాగే ఖర్చులు సాధారణంగా పెరుగుతూనే ఉంటాయి. కానీ శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులు అయి ఉంటాయి.
అంటే అనుకూలమైన పనులకే ఖర్చులు వస్తుంటాయి, అనవసరమైన ఖర్చులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వారం అన్ని రకాల విషయాల్లో కొంత మంచి అనుకూలమైన స్థితిగతులే ఈ కుంభరాశి వారికి కనబడుతున్నాయి. ఇంకా మంచి శుభలక్షణాలు శుభయోగాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈశ్వరునికి ప్రార్థన నమస్కారాలు అభిషేకాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.